ఒకరోజు ఒక 24 ఏళ్ల కుర్రాడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులతో. పక్కన 4 అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. అప్పుడు ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుండగా ఆ అబ్బాయి నా కిటికీ సీట్ దొరికింది అని చాలా ఆనందంగా ఎగిరి గంతేస్తున్నాడు. వాళ్ళు అతన్ని వింతగా చూస్తున్నారు. తర్వాత ట్రైన్ స్టార్ట్ అయ్యాక నానా నానా చెట్లు కొండలు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని అరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అతన్ని ఎగతాళి చేస్తూ పోయి పట్టుకో అని కామెంట్ చేశారు. తర్వాత మేఘాలు చూడండి నాన్న మనతోనే వస్తున్నాయి అని మళ్ళీ అన్నాడు. అప్పుడు వాళ్ళు అవునవును మేఘాలను కట్టేశారు ట్రైన్కు, అందుకే అలా వస్తున్నాయి అంటూ ఎగతాళి చేశారు. వాళ్ళ అమ్మేమో నవ్వుతూ అలా కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ అబ్బాయిని ఎక్కడైనా హాస్పిటల్లో చూపించండి అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అవును బాబు మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాము అని. ఎందుకు అని అడిగారు. మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి అంధుడు, అతడు బ్రెయిలీ లిపిలో CA చదివి ఫస్ట్ ర్యాంక్లో సాధించాడు. మా ఆర్థిక స్తోమత లేక మేము అతనికి కళ్ళకు చూపించలేకపోయాము. ఇప్పుడు ప్రభుత్వమే వాడికి కళ్ళు తెప్పించింది. ఈ ఆనందంతోనే అతడు ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఈ ఆనందాన్ని మాతో పంచుకుంటున్నాడు అని చెప్పారు. అందుకే ఎవరిని వాళ్ళ గురించి తెలుసుకోకుండా చులకనగా మాట్లాడకండి. మనము ఏ స్థాయిలో ఉన్నామని కాదు, ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మాట్లాడండి.